ఇక లక్షల కోట్లు ప్రజాధనాన్ని ప్రాజెక్టుల పేరుతో పీఆర్ఎస్ ప్రభుత్వం వృధా చేసిందని కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ప్రాజెక్టుల అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తూ ప్రజల ముందుకు నిజాలను తీసుకొస్తుందని అన్నారు. ఇక రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నా ప్రజల కోసం సిపిఐ నిరంతరం కొట్లాడుతుందని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 5 స్థానాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ పోటీ చేస్తుందన్న కూనంనేనితో మా వరంగల్ ప్రతినిధి పొన్నకంటి స్వామి ఫేస్ టు ఫేస్. ఎరుపులోన తెలుపుంది, పోరాడే శక్తి ఉంది. రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ తో కూటమి పెట్టుకున్న కమ్యూనిస్టులు వాళ్ళ అంటే సమీక్ష సమావేశం ఎట్లా ఉంది, ఇక్కడ వాళ్ళ వ్యూహం ఎలా ఉండబోతుంది, మనతో మాట్లాడడానికి సిపిఐ నేత ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఉన్నారు. చెప్పండి సార్, మన వ్యూహం ఎలా ఉండబోతుంది? అంటే 5 స్థానాలు ఐడెంటిఫై చేశాం, 5 స్థానాలు వాళ్ళకి అడిగాం, 5లో ఒక స్థానం అడుగుతున్నాం. ఎందువల్లంటే 5 కాదు, రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్ల మా ప్రెజెన్స్ ఉంటుంది. ఉన్నదానిలో ఈ 5లో బెటర్గా ఉంటాయి కాబట్టి ఎంపిక చేసాం. అది ఇవ్వాల్సిన బాధ్యత, ఒకటన్నా ఇస్తే మంచిదనే బాధ్యత ఫీల్ అవ్వాల్సింది కాంగ్రెస్ వాళ్ళు మంచిగా ఆలోచన చేస్తుందని మేము ఆశిస్తున్నాం. ఇవాళ వరంగల్ ఆల్రెడీ మీటింగ్ జరిపాము. 3వ తారీఖు పెద్దపల్లి పెట్టుకున్నాం, 4 ఖమ్మం, 5 భువనగిరి, 6 నల్గొండ. అంటే ముందు మా కార్యకర్తలను సంసిద్ధం చేస్తున్నాం. అల్టిమేట్గా ఏమైతే చూద్దాం. కాంగ్రెస్ వాళ్ళని అయితే మేము అడిగాము, కలిసాం, జాతీయ స్థాయిలో కూడా అడగటం జరిగింది. ఓకే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక జల యుద్ధం ఇప్పటికే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ నుంచి కూడా డైరెక్ట్ నేరుగా మేడిగడ్డకు వెహికల్గా తరలించిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు చెలో బీఆర్ఎస్ నేతలు అయితే చెలో మేడిగడ్డ అని చెప్పి రేపు చెలో నినాదాన్ని ఇచ్చారని, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? తప్పేం లేదు, అందరూ పోవచ్చు, కానీ నోరు జారకుండా వెళ్ళటం మంచిది. మీరు ఎందుకు వెళ్ళారు, ఏం పేగటానికి వెళ్ళారు, అటువంటి భాష వాడవద్దు. ఇప్పుడు మీరు వెళ్తున్నారు కాబట్టి అదే భాష మిమ్మల్ని మిగిలిన వాళ్ళు అడుగుతున్నారు, మీరు సమాధానం చెప్పాల్సి వచ్చింది. అందుకని ఎవరైనా వెళ్ళొచ్చు. మీరు ఆ రోజుల్లో బస్సులు వేసి జనాలను తీసుకెళ్లారు, అందరిని ఇది ఒక అద్భుతం అని చెప్పి, నీళ్లు బాగా ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా బస్సులు వేసి జనాలను తీసుకెళ్తే మంచిదనేది మా అభిప్రాయం. అల్టిమేట్గా దాన్ని బట్టి ప్రజలు ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి అవకాశం కల్పించమని నేను వాళ్ళని అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూలిపోతుంది మొరపెట్టుకున్నప్పుడు గతంలో ఆ సీఎం అంటే ఇప్పుడు ప్రస్తుత సీఎం అప్పుడు పిసిసి సీపు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కమ్యూనిస్టులు పెదపి కూడా మాట్లాడలేదు, ఇప్పుడు రెచ్చిపోతున్నారని చెప్పి బీఆర్ఎస్ అంటున్నారు. మీరు ఎట్లా చూస్తారు? ఎవరు అన్నారు నాకు తెలియదు. మేము వాళ్ళు పిచ్చోళ్ళలాగా ఉన్నారు. పిచ్చి నోటికేసి వస్తే జనం మెమరీ షార్ట్ అని అనుకుంటున్నారు. అసలు ఈ స్కీమ్ వద్దని చెప్పి పోరాటం చేసింది మేమే. మా గుండా మల్లేష్ గారు ఇప్పుడు చనిపోయాడు. ప్రాణహిత లేకుండా, తుమ్మిడిహెట్టి నుంచి లేకుండా, వాళ్ళ జిల్లానే అది ఆదిలాబాద్ జిల్లాలో మంచి కార్యకర్తల బలం మాకుంది. అనేక నీటి ఉద్యమాలు చేసిన వాళ్ళం మేమే. అక్కడే కాదు, మీరు ఎక్కడైనా తీసుకోండి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ వరుసకు వస్తే భారతదేశంలోనే నీటి ప్రాజెక్టుల కోసం పోరాటం చేసింది మేమే. అందుకనే ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాజెక్టులకి అనేక మంది మా లీడర్ల పేర్లు పోల సుబ్బయ్య, అలాగే మన శివరామరెడ్డి, ఇంకా అనేక పేర్లు పెట్టారు ప్రతి ప్రాజెక్టులకి. నాగార్జున సాగర్ది కూడా కమ్యూనిస్టులు చేసిన పోరాటమే. అందువలన అప్పుడు మేమేం నోరు మెదపకుండలేము. నీకు బలం ఉంది కాబట్టి, అధికారం ఉంది కాబట్టి మీరు చేసుకున్నారు. మేము అది వద్దు, నష్టం జరిగిద్దని చెప్పాము. గ్రావిటీతో వచ్చిన దాన్ని తీసేసి ఈ రివర్స్ పంపింగ్ పేరు పెట్టి కొత్త టెక్నాలజీ సినిమాలకు పనికి వస్తుంది. అది మాయా మచ్చేంద్రలాగా, లేకపోతే వెనకటి కాలానికి వెళ్ళిపోయి ఇప్పుడుండి వెనకటి కాలం సినిమా, బాలకృష్ణ సినిమా, ఒక సినిమా ఏదో ఉంటుంది, ఆదిత్య, అవన్నీ అట్లా మీరు పని మేము ఎప్పుడు ప్రాక్టికల్గా కాళ్ళ మీద నిలబడతాం, నేల మీద నిలబడతాం. మీలా గాలిలో ఉండడం. ఇటు మీకు ఆ భాష ఎవరు చెప్పారో తెలవదు, తప్పది. ఎందుకంటే ఇప్పుడు మేడిగడ్డ పైన చెలో కార్యక్రమాన్ని బీఆర్ఎస్ అయితే తీసుకుంది. దాన్ని పూర్తిగా కూడా కూనంనేని సాంబశివరావు వ్యతిరేకిస్తున్నట్టు చెప్తున్నారు. ఇప్పటికైతే మీరు ప్రత్యక్షంగా చూసినప్పుడు కూడా మీరు రాలేదు. అది మొత్తం మేడిగడ్డ కూడా 3 పిల్లలతో పాటు కూడా మేడిగడ్డ వెచ్చించిన కోట్ల రూపాయలు కూడా నీటిలో పోసిన తుంగలాగా మిగిలిందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ రాజుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్ నుంచి.